హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ క్విక్ రివ్యూ ఇస్తానండి. మొత్తానికి అవినాష్ సూపర్ అంతే. అంటే లాస్ట్ టాస్క్ ఏదైతే ఆడాడో ఆ టాస్క్ మాత్రం అంత ఈజీగా కంప్లీట్ అయ్యే టాస్క్ కాదండి. సో బిగ్ బాస్ 8 అనే లెటర్స్ని తెచ్చి ఆ లెటర్స్ని పెట్టాక ఆ తర్వాత పైన ఫస్ట్ ఫైనలిస్ట్ అనే లెటర్స్ని ఇసుక మూటలతో కొట్టి ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే లెటర్స్ అన్ని కింద పడ్డాక వాటిని తీసుకొని స్వింగ్ అంటే ఉయ్యలలాగా దాంట్లో పెట్టి ఇలా బ్యాలెన్స్గా నడుపుతా రావాలి. నాట్ దట్ మచ్ ఈజీ టాస్క్ అది. అంతేగాని ఈజీగా అయ్యాడంటే అది మళ్ళీ తక్కువ చేసినట్టు ఆ విజయాన్ని. ఆయనకి సుడుంది అంతే, సుడుంది. సో అయితే ఇక్కడ బిగ్ బాస్ కావాలనుకుంటే ఇక్కడ ఏంటంటే సెకండ్ టాస్క్ ఒక్క అడుగు దూరం అనేసాడు. ఒక్క అడుగు దూరం అంటే ఇదే ఫైనల్ టాస్క్ అని చెప్పాడు. ఆయన కావాలనుకుంటే ఫస్ట్ టాస్క్ నిఖిల్ అయ్యాడు, సెకండ్ టాస్క్ అవినాష్ అయ్యాడు. మళ్ళీ వీళ్ళిద్దరికి ఏదైనా పెడదామా, ఇంక ఏదైనా చేయొచ్చు ఆయన కావాలనుకుంటే. అక్కడ అవినాష్ ఎఫర్ట్స్ ఉన్నాయి, బిగ్ బాస్ కూడా అవినాషే కావాలన్నట్టు అనిపించింది. ఈ రెండు అయితే అనిపించింది నాకు క్రిస్టల్ క్లియర్. ఓకేనా, సూపర్ అంతే. ఇక్కడ ఈరోజు శ్రీముఖి ఎంటర్ అయిపోయింది. శ్రీముఖి ఎంటర్ అయిపోయి 2 టాస్క్లు పెట్టింది. గుర్తుపట్టు గంట కొట్టు అనే టాస్క్ ఇంట్లో ఎన్ని గుర్తుపట్టి గంట కొట్టాయి. దాంట్లో నిఖిల్కి ఒక 4, అవినాష్కి ఒక 3 అండ్ రోహిణికి 2 పాయింట్లు, తేజకు ఒక పాయింట్ వస్తే తేజ అవుట్ అవుతాడు. మిగిలిన ముగ్గురు కలిసి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా గేము, ఏది ఒక్క అడుగు దూరం గేము. ఫస్ట్ ఫైనలిస్ట్ లెటర్స్ని హ్యాపీగా విన్ అయిపోతాడు. ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. ఇంతవరకు ఈ కథ బాగానే ఉంది. మిగిలిన కథ మాట్లాడుకుందాం. చాలా కథ ఉంది ఇంకా ఈ ఫస్ట్ ఫైనలిస్ట్ విన్నర్ కథ కాకుండా. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒక మేజర్ గొడవ అయింది తేజకి అండ్ గౌతమ్కి. అంటే తేజ ఏ రేంజ్కి వెళ్ళిపోయాడంటే అసలు అనాల్సినన్ని మళ్ళా అక్కడ తేజాన్ని ఓదార్చడానికి ఇతను వస్తే గేమ్లో బాధకున్న అప్పటికి తేజ కంటెంటర్ అయ్యాడు, ఏదో ఒక రకంగా కంటెంటర్ అయ్యాడు. అయినా ఆయనకి ఆనందం లేదు. గౌతమ్ ఏం చేయలేదనే కక్ష అలా 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 పెట్టుకొని దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ బ్రో, నువ్వు జనాల కోసం ఆడుతున్నావు, సోలోగా ఆడాలనుకునే దాంట్లో నన్ను ముంచేస్తున్నావు అన్నీ అని. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ బ్రో, నిన్ను అనాలనుకోవటం లేదు. అసలు ఇవన్నీ నేను నిన్ను అనాలనుకోవట్లా, ఇది నా ఆలోచన అంటున్నాడు. ఇప్పుడు ఎదుటని ఒరే యాదవా అని 2 సార్లు అని, బ్రో యదవా అనేది నా పర్సనల్ ఒపీనియన్ బ్రో, ఇది కంప్లీట్ అందరూ అంటారనేం కాదు, ఇది ఓన్లీ నా ఒపీనియన్ అంతే. అంటే ఎట్లా ఉంటుంది మనిషికి? అంత పెద్ద షోలో నువ్వు అతను ప్రొజెక్ట్ చేస్తుంది ఇదిగా. సింపుల్ క్వశ్చన్ అబ్బా. ఆయన చేస్తుంది ఏంటి? నువ్వు నాకంటే ప్రేరణకి ఇస్తే ప్రేరణ శత్రువైనా ఇచ్చింది కాబట్టి అలా అనుకుంటారని నువ్వు అలా ఆడావు ఇండివిజువల్ గేమ్ అని. ఎస్, కరెక్ట్. ఓకే, పక్కన పెట్టు. రోహిణి సూట్ కేసు ఎవరికి ఇచ్చింది? ప్రేరణకేగా ఇచ్చింది. ప్రేరణకి రోహిణికి పెద్ద ఏమన్నా ఉన్నాయా? లేవుగా. రోహిణి ఇంత క్లోజ్ అయిన మనకివ్వకుండా సో అసలు అపోనెంట్ టీం అయిన రోహిణికి ప్రేరణకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు సూట్ కేసు? నీది ఇండివిజువల్ గేమ్ ఎందుకు? అంటే నువ్వు ఇలా ఇస్తే బయట నీకు ఫుటేజ్ వస్తుంది కానీ అని ఏమన్నా రోహిణిని అన్నారా? అనలేదుగా. దానికి ఏం చెప్పే సాకేంది, నీకు పెద్ద గొడవ అయింది కాబట్టి ఇంత గొడవలు అయినా అని. వాళ్ళ గొడవ కాంది ఎప్పుడు? వాళ్ళ గొడవ ఫస్ట్ నుంచి ఉందిగా. అలా అని చెప్పి గౌతమ్ గేమ్ ఆయనకి అర్థం కాలేదా? గౌతమ్ ప్రతి దశలో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటానే పోయాడుగా. సో టేస్టీ తేజ ఈరోజు చేసిన బిహేవియర్ ఏదైతే అంటే డైరెక్ట్ పర్సనల్ అలిగేషన్స్ వేసి చివరికి ఆ ఏడుపును కూడా తక్కువ. అంటే ఆయన జస్ట్ బాధపడ్డాడు, ఏదో ఒక చుక్క రాలింది బాధపడ్డాడు టక్కన అంతే. ఓ కన్నీరు మున్నీరై ఏడవల. సో ఏడుపు అంటే ఏంటి తెలుసా? ఏడుపు అంటే నువ్వు ఏడ్చావు చూసావా? ప్రతి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏడుస్తావు చూసావా? అసలు బయట కూడా వచ్చిన గెస్ట్లు అయినా వాళ్ళకంటే ఎక్కువ నీ ఏడుపు ఎక్కువైందిరా అని చూసావా? దాన్ని కవర్ చేయడానికి అదేం లేదు సార్ అంతా అయిపోయింది సార్ నువ్వు చేసావు చూసావా? అది కదా ఏడుపు అంటే. భీకరమైన ఏడుపు కదా అది. గౌతము నువ్వు అన్నదానికి ఏడుపు వస్తుంది ఆబ్వియస్గా. ఎందుకు రాదు? నువ్వు వేసిన అలిగేషన్ ఏంటి? షో ఇంక 2-3 వారాల్లో అయిపోతున్నానంగా మళ్ళీ చెప్పి ఇది నా కోసం కాదు బ్రో, నా కోసం కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా అంట. నీ ఒపీనియన్ ఎలా చెప్తావు? ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు పాజిటివ్ వేలో చెప్తావు. నిన్నటి నుంచి విషం కట్టుకొని మరి నిన్నటి నుంచి అండి నిన్న నిఖిల్ వచ్చి చెప్పినప్పటి నుంచి ఆడంటే ఏంటో తెలుసు, ఆడికి ఏమంటే ఏంటో తెలుసు, 20 వారాలు ఉన్నాను అన్నీ తెలుసు అంట. మరి అన్నీ తెలిసినప్పుడు నువ్వేగా చెప్పావు వీడి ఆటకి మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారు, మా అమ్మ ఫ్యాను, మా చెల్లి ఫ్యాన్ అని. అంత గేమ్ అంటే నువ్వు చెప్తావుగా, అమ్మా 12 వారాలు కలిసి ఉన్నా నేను, గౌతమ్ గురించి నాకు తెలుసు అని వాళ్ళని ఇచ్చేసేయచ్చుగా. అంటే నీకు గేమ్ నచ్చిందిగా నిన్నటిదాకా. ఈ ఒక్కసారికి నీకు అసలు నిన్ను సెలెక్ట్ చేయకపోవడంతో మొత్తం ముప్పులు ఇడిపోయినాయి. ప్రతి దాంట్లో నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకే నిన్ను తీసుకెళ్ళాలి? ఎందుకు తీసుకెళ్ళాలి? ఆయన గేమ్ ఆయన ఆడుకోకూడదా? అదే అన్నాడు, నా ఇండివిజువల్ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు బుల్షిట్ గేమ్ అనిపిస్తా అన్నాడు. వాట్స్ రాంగ్? గౌతమ్ కరెక్ట్గానే మాట్లాడినట్టు కదా. సో అసలు
అసలు టేస్టీ తేజ అనే పర్సన్‌కి సపోర్ట్ చేయకుండా వేరే పర్సన్‌కి చేస్తే తప్పయిద్దా? ఆయన చెప్పింది రీజన్ నిన్న గేమ్స్ బాగా ఆడింది. యెస్. ప్రేరణ నీకంటే బాగానే ఆడిందిగా. వాళ్ళ గొడవల సంగతి పక్కన పెట్టు. ప్యూర్‌లీ గేమ్ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు గేమ్ బాగానే ఆడిందిగా. ఏ నబీల్ అవినాష్‌కి చేయొచ్చు. అవినాష్ నబీల్‌కి చేయొచ్చు. పక్క గ్రూప్‌లో అందరికి హెల్ప్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రూప్ రాదు. అరే మీరందరూ కలిసొచ్చారు గదా! మీ ఇద్దరు ఒక సీజన్‌లో ఉండొచ్చారు గదా! అంటే మీ ముగ్గురు బయట తెలిసినప్పుడు మీ ముగ్గురులో మీరే ఇచ్చుకుంటున్నారా? ఒక్కోసారి పక్కోళ్ళ హెల్ప్ కూడా వస్తుందిగా. ఇప్పుడు నబీల్ ఏమన్నా షీల్డ్ ఇచ్చేటప్పుడు అసలు ఇతనికి ఇస్తే నాకు మోత మోగిద్దని ఇచ్చాడా? ఎందుకిచ్చాడు? అంతకుముందు అవినాష్ ఏదో హెల్ప్ చేశాడు. అందుకని హెల్ప్ చేశాడు. ఇట్లా పరస్పరం ఒక్కోరాట ఒక్కోరు ఇండివిడ్యువల్ గేమ్ ఒక్కోలాగుంటది. ఆయన అదే చెప్పాడు. టేస్టీ తేజకి నేను టీ షర్ట్ గేమ్‌లో నీకెందుకు హెల్ప్ చేస్తారా అది ఇదని. చివరికి ఆయనకి చెప్తా ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాడు. ఒరేయ్ నిజంగా ఇంతవరకు చెప్పని ఎగ్జాంపుల్ అది. నిజంగా ఆయనకి సింపతి కట్టాలంటే ఇక్కడ చూడండి నేను ఎంత తక్కువ చేస్తా అంటే గౌతమ్‌ని, "అరేయ్ నీకు తెలీదేమో బయటికెళ్ళి చూసుకో. నువ్వు ఇంత బాధలో ఉన్నప్పుడు సో నేను మా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదు తేజ ఫ్యామిలీ నమ్మన్నానంటే నీ మీద నాకు అభిమానం ఉంటే కదరా! గేమ్‌ని గేమ్‌గా చూడు ఇండివిడ్యువల్‌గా చూడు" అని అంటాడు. సో, మోర్ ఓవర్ ఇదే విషయం నిన్న రోహిణి చెప్తుంటే అసలు మెయిన్ ఎక్కడ ట్రిగ్గర్ అయిపోతా అంటే గౌతము, ఇదే విషయం నిన్న రోహిణి ఎత్తింది. వాడికి నీకేమైనా గొడవలున్నాయా? వాడు బాధపడుతున్నాడు. నువ్వు వాడిని సేవ్ చేయలేదని. అంటే, ఛీ! అట్లేం అనుకోడు. తేజ చాలా మంచి మెంటాలిటీ. నాకు తెలుసు అది. అది ఇదని స్ట్రాంగ్‌గా మాట్లాడతాడు తేజ కోసం. అటువంటి తేజ అడగంగానే ఓహో! ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే ఆల్రెడీ అందరికి చెప్పేసుంటాడు అన్నప్పుడు ఆయన ఆయన గేమ్ కోసం కదా వచ్చింది. ఒక పక్కేమో బ్రో నాకు ఆయనకి అయింది. అసలు ఆ ఎమోషన్ యాంగిల్ ఎందుకు తెస్తున్నాడు బ్రో అని చెప్పి పోయి నిఖిల్ దగ్గర అడుగుతాడు. నబీల్ దగ్గర అడుగుతాడు. అందరి దగ్గర అడుగుతాడు. వాళ్ళేం చెప్తారు? వాళ్ళు ఇంకొంచెం ఎగేసి చెప్తారు ఆయనకి. సో, ఆ విషయాన్ని లాగిందెవరు? నువ్వా ఆయనా? అసలు ఫస్టు ఇనిషియేషన్ చేసిందెవరు? నువ్వు ఫీల్ అవ్వా నీ దగ్గరికొచ్చేదనంటే? నువ్వు అలాగేం నువ్వు జస్ట్ ఈరోజు శ్రీముఖితో వచ్చిన గెస్టులు నువ్వు సింపతీ గేమ్ ఆడుతున్నావు అన్నందుకు నీకు రోషం వచ్చింది గదా! శ్రీముఖి నన్ను సింపతీ గేమ్ ఆడుతున్నారు ఎందుకన్నావు? ఎందుకన్నారు? ఎందుకన్నారు? నేను కొంచెం అక్కడ ఇదయ్యాను, ఆలోచించాను అన్నప్పుడు ఆయన గేమ్ ఆడటానికి కాదురా అంది. నువ్వు ఒక్కడివే గేమ్ ఆడటానికా? నువ్వే పెద్ద తోపా? మిగిలినోళ్ళు తోపులు కాదా? నీకు ఆలోచన ఉన్నప్పుడు ఎదుటోడికి ఉండదా? ఇయ్యే ఈ ఈ ఈ అధిక ప్రసంగ విషయాలంటాం చూసావా అయ్యి. సో, నీకెంత అనిపిస్తుందో గేమ్‌ని కరెక్ట్ జేసుకోటానికి, అరే! ఈడు పక్క నుండి ఫ్రెండ్ ఒక గేమ్ ఆడినందుకు ఇట్లా నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడా? నా మీద అలిగేషన్ చేస్తున్నాడా అనేది ఉండదా బాధ? ఆయన ఒక మోటోతో వచ్చాడు. నువ్వు ఒక మోటోతో వచ్చావు. నిఖిల్ ఒక మోటోతో వచ్చాడు. పృథ్వీ ఒక మోటోతో వచ్చాడు. అందరూ వాళ్ళ స్ట్రాటజీలతో వాడాడు గేమ్‌ని గెలవడానికే కదా వచ్చింది. నువ్వు ఎదుటోన్ని ఇలాగా చిత్రీకరిస్తానంటే ఎవడు మాత్రం ఒప్పుకుంటాడు? ఆయన కాబట్టి ఇంకా కామ్‌గా ఉన్నాడు. ఇంకా పెద్ద గొడవ అయ్యేది వేరే వోళ్ళైతే. ఇప్పుడు పృథ్వీ లాంటోళ్ళైతే ఇంకా గొడవ అవ్వదా? అయినా అసలు ఈయన ఆయనకి చేసిన ద్రోహం ఏంది? అసలు ఇన్నాళ్ళట్లో టేస్టీ తేజ గౌతమ్‌కి చేసిన పెద్ద మేలేంది? అది ఎంతంటే ఇక్కడ చూడండి. కనీసం పక్కనోళ్ళు గౌతమ్ గురించి మాట్లాడుకున్నారు. అసలు పడని వాళ్ళు. అసలు నబీలు, పృథ్వీ ఈరోజు ఇప్పుడేంటి ఈళ్ళ ముగ్గురిలో ఫస్ట్ ఏంటి అంటే ఈళ్ళ ముగ్గురు కంటెండర్స్ అవుతారు గదా! ఎవరెవరు? రోహిణి, అవినాష్, నిఖిల్. కంటెండర్ కానీ పృథ్వీ, తేజ, గౌతమ్‌లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈళ్ళు తేజ అని చెప్పి వచ్చేస్తారు బయటికి. సో, అక్కడ నబీల్ అండ్ పృథ్వీ ఆటపరంగా మాట్లాడతా చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. అరే! గేమ్ పర్ఫెక్ట్‌గా ఆడింది గౌతమ్ గదా! చివరిదాకా వచ్చింది గౌతమ్ గదా! గౌతమ్‌ని కాదని ఇతనికెలా ఇస్తారు? పృథ్వీ ఇంకొక స్టెప్ ముందుకేసి నేను ఎలిజిబుల్ కానన్న ఒక రకం. ఎందుకంటే నేను లాస్ట్‌లో గివ్ అప్ ఇచ్చాను ఒక గేమ్‌లో. ఆ క్యూబ్ అది బిగ్ బాస్ ఐ పెట్టే క్యూబ్. ఐ క్యూబ్స్ పెట్టి బిగ్ బాస్ ఐని అరేంజ్ చేస్తాం గదా! అది. బట్ గౌతమ్ ఆడాడు గదా! ఆడినోళ్ళకి గదా ఇవ్వాల్సింది. ఎందుకు నిఖిల్ ఇలా చేసావు అని చెప్పి నిఖిల్ అంటాడు. ఆయన సేఫెస్ట్ సేఫోబియా గేమర్ ఆయన. సో, అంత బాగా మాట్లాడుకుంటుంటే, అంత జెన్యూన్‌గా ఒకరి వరకు ఒకరు కనిపిస్తుంటే, అంత బాగా ఆడావురా అని వాళ్ళు కూడా అనుకుంటుంటే, నీకింతవరకు గౌతమ్ గేమ్ కనపడలేదా? ఎన్నాళ్ళు అంటే ఆయన చెప్పకుండా ఉన్నాడంట. అంటే ఇప్పుడు నిన్ను సేవ్ చేయలేదు కాబట్టి ఇంక మొత్తం ప్లేటు ఫిరాయించి నాకసలు తెలీదా? ఆట తీస్తాను. ఆయనంటే ఏందో చూస్తాను. ఏంది నువ్వు చూసేది? ఏమీ చూడలేవు. అక్కడ చూసే వాళ్ళందరికి అర్థమవుతుంది ఎవరి గేమ్ ఏంటని. పెద్ద పుడింగిలాగా ఇంకసల ప్రేరణ గారు వాడతారు కదా! ఈ పుడింగ్ అనే పదం. పుడింగ్ అనే పదం. అట్నే ఇక్కడ చూడండి ఆయన అలానే చేసాడేమో అనిపించింది. సో, ఎవరి గేమ్ వాళ్ళు.
ఎవరి గేమ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదా. అంటే టూ మచ్‌గా చేసాడేమో అనిపించింది. యాహ్! సారీ టు సే దిస్ వర్డ్ పుడింగ్ అనేది నేను మామూలుగా అంటున్నా. అంటే ఆయన చేసిన గేమ్ అలా అలా అనిపిస్తుంది. టేస్టీ తేజ వాడిన గేమ్. ఎంతసేపటికి నేను, నేను, నేను అంటుంటోనే సరిపోయింది ఆయనకి. ఎదుటోళ్ళు నీ కోసం ఎందుకు చేయాలి స్వామి అంతా? ఎందుకు చేస్తారు? ఆ! రైట్. దాని విషయంలో టేస్టీ తేజ తప్పనిపించింది. తర్వాత రోహిణి అండ్ ప్రేరణతో కూడా జరిగింది గొడవ అది ఇయలేదు. అది మళ్ళా ఈ ఈ దోసెల మ్యాటర్ ఇంకెన్ని సార్లు చెప్పుకుంటాం అది. ఆహ్, అది లైవ్‌లో జరిగిందిలే. ఎపిసోడ్‌లో ఎలాగూ వేయలేదు. ఇంకొకటి విష్ణుప్రియ పృథ్వీకి ఒక సాలిడ్ సజెషన్ ఇచ్చిందబ్బా శ్రీముఖి. ఏమి సజెషన్ అంటే, మీ గేమ్ మీరు ఆడుకోండి. సో, విష్ణుప్రియకి ఏం చెప్పిద్దంటే, ఓ పక్క ఆయన నాకిష్టం లేదంటున్నా వెంటబడి ఆయన ఇష్టం లేదంటున్నా నువ్వెందుకు ముందుకెళ్ళటం వెంటబడటం. సో, ఫస్ట్ 2 వీక్స్‌లో నువ్వు చాలా బాగా అనిపించేదానివి. విన్నర్ రేస్‌లో ఉండేదానివి. రాను రాను తగ్గిపోయింది కనెక్షన్స్ వల్ల. నువ్వు నీలాగా ఆడు. చాలా మంచి సజెషన్. నిజంగా విష్ణుప్రియ ఫ్యాన్స్‌కి ఇది ఒక విష్ణుప్రియ ఫ్యాన్స్ 2 రకాల ఫ్యాన్స్ అబ్బా! నేను అబ్జర్వ్ చేశాను సోషల్ మీడియాలో. ఆమె ఏ తప్పు చేసినా, ఏం చేసినా ఆమె అంతే జెన్యూన్‌గా ఉంటుంది. ఆ మైండ్ సెట్ అది అంటారు. సో, దాని నుంచి కరెక్ట్ చేసుకొని బయటికొస్తే బాగుండు అనుకునే ఫ్యాన్స్ కొంతమందుంటారు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి మనం. ఇప్పుడు సేమ్ వాళ్ళ సిస్టర్ చెప్పినా, వాళ్ళ ఫాదర్ చెప్పినా, ఇంకొక స్టెప్ ముందుకేసి యాంకర్ రవి చెప్పిన అర్థం గాని విషయాన్ని శ్రీముఖి చాలా సరళ భాషలో చెప్పి ఈజీగా అర్థమయ్యేటట్టు చేయగలిగింది. అఫ్‌కోర్స్ వాళ్ళకున్న బాండింగ్ కూడా కావచ్చు. రైట్? వాళ్ళకున్న బాండింగ్ కూడా కావచ్చు. సో, ఇక్కడ శ్రీముఖి మళ్ళా పృథ్వీని పిలిచి, నీకిష్టం లేనప్పుడు చాలామంది ఫ్యామిలీస్ లోపలికొచ్చి మీ విషయం చర్చిస్తున్నప్పుడు, సో, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయొచ్చు గదా! లేదు, లేదు మా ఇద్దరి మధ్య ఎటువంటిది లేదని. అంటే లేదు నాకు లేదని చెప్పాను. విష్ణుప్రియతో కూడా 4 సార్లు చెప్పాను అది ఇది అన్నట్టు అంటాడు. మరి చెప్పినప్పుడు నువ్వెందుకు తిరుగుతున్నావని ఆమెను కూడా అంటది. నువ్వెందుకు వెంటబడుతున్నావు ఆయనతో పాటని. సో, హౌస్ అంతా నీకు మాక్సిమం పృథ్వీతో తిరుగుతున్నట్టే ఉంటది గదా! గేమ్ ఎక్కడ కనిపిస్తుంది? సో, అందుకని నీ గేమ్ డౌన్ అయిందని చెప్తది శ్రీముఖి. అది మార్చుకోమని చెప్తది. వెరీ గుడ్ సజెషన్. సో, నాకు తెలిసైతే వీళ్ళిద్దరికి ఇంత స్ట్రాంగ్‌గా పోయిందంటే విష్ణుప్రియ గేమ్‌ని ఖచ్చితంగా మార్చే సిట్యుయేషన్ వస్తది. విష్ణుప్రియ గాని కరెక్ట్‌గా ఆడితే నేను నిజం చెప్తున్నా గదా! రోహిణి ఔట్. ఇది చాలా అతిశయోక్తి అనిపించొచ్చు మీకు. ప్రేరణ గూడా ఔట్ అంతే. టాప్ 5లో విష్ణుప్రియ ఉంటది. మార్క్ మై వర్డ్స్. ఆ అమ్మాయి కంటెంట్ తీసి పక్కన పెట్టగలిగితే. ఎందుకంటే, ఆ అమ్మాయి ఫిజికల్ గేమ్స్ మస్తు ఆడిద్ది. కాన్సంట్రేట్ చేయటంలా. ఆమె గేమ్ అంతా పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ అంటానే పోయింది. అంతెందుకు ఏమో చెప్పొద్దని చెప్పింది గదా! ఏమే ఈరోజో రేపు అర్ధరాత్రి ముచ్చట్లో గూడా కుదిరితే రేపు గాని ఎప్పుడైనా, "అరే పృథ్వీ, శ్రీముఖి ఇలా చెప్పింది నా గురించి. ఇలా అనుకుంటున్నారు అది ఇది అని నేను కాదని చెప్పాను. సో, అయినా గాని ట్రై చేస్తానని చెప్పాను" అని చెప్పే అంత జెన్యూనిటీ ఏమా? సో, ఎవరి గేమ్ వాళ్ళకుంది. నీకెందుకు? వాళ్ళ గేమ్ వాళ్ళకున్నప్పుడు నీ గేమ్ నీకెందుకు? పోనీ ఆయనకంటే ఇష్టమా నీకు? లేదుగా. ఆయనే క్లియర్‌గా చెప్తున్నాడుగా అని చెప్పిన వే ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. సో, ఇద్దరికి కన్వే చేసింది. ఇద్దరికి కన్వే చేసి ఇద్దరు వచ్చి మాట్లాడుకోవటం ఇయన్నీ బాగా అనిపించినాయన్నమాట. ఆహ్, అంటే కొంతమందికి ఇదేందిరా నాయన 12 వారాలు ఈ కంటెంట్ చూసి 13వ వారం ఇద్దరినొచ్చి మంచి మనుషుల్ని చేసి స్క్రీన్‌కి ఎండ కార్డేస్తున్నారే ఏందబ్బా! అబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అబ్బా! అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చేమో. బట్ ఇక్కడ చెప్పిందేంటంటే, నువ్వు చాలా మంచి అమ్మాయివి. మంచిగా ఆడే గుణాలున్న అమ్మాయివి కాబట్టి, ఈ ఒక్క పాయింట్ తీసి పక్కన పెడితే ఇంకా నువ్వు ముందుకెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఇది ఒక్క శ్రీముఖి కన్వే చేసింది కాదు. బయట ఆడియన్స్‌లో కూడా అదే ఫీలింగ్ విష్ణుప్రియ మీద. విష్ణుప్రియ ఏ రేంజ్ అండి స్టార్టింగ్‌లో నాకు బాగా గుర్తు 30% పైన ఓటింగ్ పోల్ అయ్యేది. నేనసలు కొన్ని వీడియోస్‌కి పెట్టా. ఈ సీజన్ అమ్మాయిలదే అని. అట్లా కనపడేవాళ్ళు. సోనియా, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ. ప్రేరణనేమో ఒక రకంగా గేమ్‌ని పాడు చేసుకుంది. సోనియా గారేమో పర్సనల్ అటాక్‌తో పాడు చేసుకుంది. ఏమేమో పృథ్వీ అని పాడు చేసుకుంది. అసలు ఒక్కొక్కలాగా నాకు కావాలంటే చూడండి నా వీడియోస్ కూడా ఉంటాయి. స్టార్టింగ్‌లో ఈ సీజన్ అమ్మాయి విన్నర్ అవుతుందని చెప్పాను నేను స్టార్టింగ్. తర్వాత పీరియాడికల్‌గా మారే కొద్దీ మళ్ళా రివైజ్డ్ వీడియో చేస్తానని చెప్పి ఆ తర్వాత నుంచి చెప్పలే నేను. అందరు అమ్మాయిల గేమ్ పోయింది ఇంకక్కడ. ఒక్కొక్కరిది ఒక్కో రీజను. సో, అది చూడాలి విష్ణుప్రియ గేమ్ ఎలా మారిద్దో ఏమో మొత్తానికి అవినాష్ మాత్రం సూపర్ అంతే కిరాక్. సో, రేపు ఎలిమినేషన్ అప్డేట్స్ బోలెడన్ని ఉంటాయి. ఇంకా జరుగుతుంది లైవ్. దీని తర్వాత ఏం జరుగుతుంది ఏందని మనోళ్ళు కూలంకుషంగా రెట్రోస్పెక్ట్ చేసుకుంటా ఉంటారు. దాని మీద మిడ్‌నైట్ ఆల్రెడీ నీకు తెలుసుగా. ఖచ్చితంగా నా అర్ధరాత్రి ముచ్చట్లో ఒక వీడియో ఉంటది.
చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.